వేదాలలో హోమపక్షి ప్రస్తావన ఉంది. ఆ పక్షి ఎప్పుడూ ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుంది. దానికి ఆహారం ఆకాశంలో దొరకదు. కాబట్టి భూమి మీద ఆహారాన్ని స్వీకరిస్తుంది, కానీ భూమిపై కాలు మోపదు. అది గుడ్లు కూడా భూమి మీద పెట్టదు. ఆకాశంలో ఎగురుతూనే గుడ్డు జారవిడుస్తుంది. గుడ్డు భూమిపై చేరేలోగానే దాని నుంచి పక్షి పిల్ల బయటకు వస్తుంది. పిల్ల అలా కిందికి జారుతున్న సమయంలోనే రెక్కలు మొలుచుకొస్తాయి. పక్షి పిల్ల లక్ష్యం తన తల్లిని చేరటమే. రెక్కలు అల్లాడించి పైకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది. నెమ్మదిగా తల్లిని కలుసుకోవడమనే లక్ష్యాన్ని సాధిస్తుంది. భగవంతుని చేరాలనే లక్ష్యాన్ని భక్తుడు అలా సాధించుకోవాలంటారు రామకృష్ణ పరమహంస. సంసారికైనా సన్యాసికైనా ఆశించదగ్గ ఏకైక వస్తువు భగవంతుడే. ఆధునిక ప్రపంచంలో లౌకిక జీవనం చేసే మానవులకు కర్మ జ్ఞానయోగాలు అనుష్ఠించడం దుర్లభం. కర్మయోగం నిష్కామ కర్మను ప్రతిపాదిస్తుంది. అంటే చేసిన కర్మకు ఫలితాన్ని ఆశించకపోవడం నిష్కామ కర్మ. ఆధునిక జీవితంలో సాధ్యమా అని యోచిస్తే సమాధానం ఆశాజనకంగా ఉండదు. ఎందుకంటే జీతమే లక్ష్యంగా ఉద్యోగం, లాభమే లక్ష్యంగా వ్యాపారం, ఆదాయమే లక్ష్యంగా పెట్టుబడి. మనం చేసే అలాంటి పనులేవి నిష్కామ కర్మలు కావు. ఇక జ్ఞానయోగం నేను నాది అనే భ్రమను వీడమంటుంది. స్థితప్రజ్ఞతను ప్రతిపాదిస్తుంది. సుఖాల్లో పొంగిపోతాం, కష్టాల్లో కుంగిపోతాం, రోగాలకు చలించిపోతాం, చావంటే వణికిపోతాం. మరి స్థితప్రజ్ఞత సాధించేదెన్నడు? సంపద, పలుకుబడి, అందం, అధికారం, హోదా వంటి ప్రలోభాలకు దాసుడు కాని వ్యక్తి ఆత్మసాధన పట్ల నిజాయితీ కలిగి ఉంటాడు. కలియుగంలో భక్తి మార్గం ద్వారానే దైవాన్ని సాకారం చేసుకోవాలనే కల నిజం చేసుకోవచ్చంటాయి శాస్త్రాలు. లక్ష్యాన్ని సాధించగలనన్న సాధకుడి బలమైన విశ్వాసం అతడికి మంచి ఫలితాలను అందిస్తుంది.